హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెష్ ఫ్లవర్స్ని వచ్చేసి మనము ఎలా స్టోర్ చేయాలి సో దట్ మనకు లాంగర్ డేస్ అయితే మనము స్టోర్ చేయొచ్చు. మనం తీసుకొని వచ్చిండే పూలు సెగ్రిగేట్ చేసుకొని మనం ఏ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే లాంగర్ డేస్ వరకు పెట్టచ్చు అనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇంకా నాకైతే ఈ సాటర్డేసే దొరుకుతుంది ఇలాంటి ఎక్స్ట్రా పనులు అయితే చేసుకోవడానికి. అండ్ అట్ ద సేమ్ టైము తీసుకొని వచ్చి అలాగే పెట్టేస్తే మనము తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కొన్నైనా అట్లీస్ట్ ఫ్లవర్స్ అనేది మిక్స్ అయి ఉంటుంది అనమాట. కొంచెము చాలా బాగుండే పువ్వులు సపరేట్గా చేసుకొని కొంచెం అటు ఇటు ఉండే ఫ్లవర్స్ సపరేట్ చేసి అవి ఫస్ట్గా వాడేసి బాగా ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ తర్వాత వాడితే ఒక 4-5 డేస్ వరకు యూజ్ చేసింది మిగతావి బాగుండేటివి తర్వాత వాడితే మనం ఒక 15 డేస్ అయితే ఇట్లా యూజ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ మీరు చూసారంటే ఆల్మోస్ట్ అన్ని కలర్ మిక్స్డ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈ మాట చాలా బాగుంటుంది. ఇది 1 కిలో అనమాట. ఇప్పుడైతే ప్రైస్ చాలా బాగా తగ్గింది, జస్ట్ 100 రూపీస్ అంతే 1 కిలో. కాబట్టి అన్ని మిక్స్ తీసుకున్నాను. ఇలాగా మీరు చూసారంటే ఈ వైట్లోనే 2 వెరైటీస్ ఉంది, తర్వాత ఇలాంటి ఫ్లవర్స్ ఇవి తీసుకున్నాను. అదైన తర్వాత రోజెస్లో అగైన్ 2 వెరైటీస్, ఇలాంటి పన్నీర్ రోజు, నార్మల్ రోజెస్ అండ్ చామంతుల్లో ఎల్లో కలర్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 5-6 వెరైటీస్ ఫ్లవర్స్ అయిందనమాట. చాలా బాగుంటుంది దేవుని దగ్గర పెట్టుకోవడానికి కూడా. ఇంకేం మనకు పితృపక్షాలు స్టార్ట్ అయినాయి కదా, కాబట్టి ఏది మంచి శుభకార్యాలు అయితే ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్లవర్స్ అంతా పితృపక్షాల్లో తక్కువగానే ఉంటుంది. సో ఈ మాట కూడా మాకు ఆల్మోస్ట్ 100 రూపీస్ అంతే. ఇంకా October 2 అయిపోయిందంటే మహాలయ అమావాస్య తర్వాత ఇంకా దసరా స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అన్ని ప్రైజెస్ అయితే ఎక్కువ అయిపోతుంది కదా, సో అలా ఉంటుంది. కాబట్టి నాకు ఒక ఇదైతే 10 to 12 డేస్ నాకు ఒక 12 డేస్ వస్తుంది ఇన్ని ఫ్లవర్స్. తర్వాత పండగకైతే మళ్ళీ తెచ్చుకుందామని ఇవైతే తెచ్చిపెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చిండేటివి అయితే ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు త్వరగా కొంచెం అటు ఇటు ఉండే ఫ్లవర్స్ అంతా బాక్స్కి వేసాను కదా, దాంతో సెగ్రిగేట్ చేసుకున్నాను. ఇవైతే పువ్వులు దాని ఒక పెటల్స్ అంతా వచ్చేసి ఉంటుంది కదా, అలాంటివి కూడా వేస్ట్ చేయకుండా దాన్ని ఇట్లా ఒక సపరేట్గా అయితే లాస్ట్లో వచ్చేదాన్ని దాన్ని ఇట్లా సపరేట్గా పెట్టుకున్నాను. అదైన తర్వాత చామంతులు సపరేట్, రోజెస్ సపరేట్గా పెట్టుకున్నాను. సో ఇలా చేసుకునే దానివల్ల సెగ్రిగేషన్స్ మనకు బాగా ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఈ ఫ్లవర్స్ అయితే వాడేస్తున్నాను. అండ్ దీంతో వచ్చేసి అన్నీ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. సో ఇది కొంచెము వేగర మనకు త్వరగా ఒక 3-4 డేస్లో యూస్ చేసేలాంటి పూలు. అండ్ ఇవైతే రోజెస్ అన్నీ చాలా బాగున్నాయి. సో కాబట్టి ఇది పెట్టుకున్నాను. చామంతులు అయితే ఓన్లీ ఎల్లో కలరు, ఇది బాగా మనకు ఒక 10 డేస్ వాడేంత అవుతుంది. సో దాన్ని ఇట్లా సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ అది వాడేసి సెకండ్ ఇవి 2 యూస్ చేసుకుంటా. ఇదైతే మనము కడపలకి పెట్టడానికి. సో అన్ని కలర్ మిక్స్డ్ ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడండి చూడ్డానికైతే. సో అది కూడా ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను. సో అది 2 టైమ్స్ అయితే వాడచ్చు కడపలకు. ఈ మాదిరి మనము కూరగాయలు కావచ్చు లేకపోతే ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకునే దానివల్ల మనకు చాలా ఏ ఫ్లవర్స్ అయితే వేస్ట్ అవ్వదు. ఏమవుతుందంటే ఇవి మంచిగా ఉండేవి ఇవి అన్నీ మిక్స్ ఒకే కవర్లో ఉంటుంది కాబట్టి దీంతో ఉండేవి ఇవన్నీ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో కాబట్టి నేనే ఇలా సెగ్రిగేట్ చేసుకునే దానివల్ల కూడా మనకు ఏది వేస్ట్ అవ్వదు. ఫస్ట్ అవన్నీ వాడేస్తాం బాక్స్లో ఉండేది, తర్వాత ఈ కవర్స్లో ఉండేది వాడుకునే దానివల్ల బాగా మనము యూటిలైజ్ చేసుకున్నట్లు అవుతుంది. సేమ్ ఫ్లవర్సే, బట్ ఏమంటే మనము కొంచెం ఆ ఇంటర్వల్ గ్యాప్ వదిలేసి వాడతాం కదా, దానివల్ల మనకు మంచిగా కొన్ని రోజులు నిలవ ఉండేలాగా ఫ్లవర్స్ని స్టోర్ చేసుకునే విధానం అయితే ఇది. ఇప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసుకొని చేయండి. ఇదైతే చూడండి, మనం యూజువల్లీ ఎత్తి పారేస్తాము, అలా చేయకుండా ఇలా పెట్టుకొని. అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే ఒక పక్కన ఏదైనా కొంచెం వాడిపోయి ఉంటుంది, అలా ఉండేవి కూడా నేను తీసేసాను. అది తీసిండే దానివల్ల ఇన్ని ఫ్లవర్స్ వచ్చింది. ఒక హాఫ్ అయితే ఉండింది ఆల్రెడీ పువ్వుల రెక్కలంతా ఉదిరిండేటివి. సో ఇంకొంచెం నేను తీసేసి ఇలా చేసి పెట్టుకున్నాను. నాకు అదైతే 2 టైమ్స్కి వస్తుంది. నేను ఇలా ఫ్లవర్స్ అయితే సెగ్రిగేట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటాను. సో దట్ నాకు బాగా వస్తుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ టిప్స్. సో మీరు కూడా ఫాలో అవ్వండి. సో యూజువలీ బాక్సెస్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మిగతా 2 అయితే నేను బాక్స్లో వేస్తాను. వేసేసి తర్వాత రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటా. మీకు చూపించడానికి నేను అలాగే కవర్లో పెట్టేశాను, దగ్గర ఉండింది కాబట్టి. తర్వాత బాక్స్లో అయితే పెట్టుకోండి, కవర్లో పెట్టకండి. అండ్ ఎక్కువ బాక్స్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
See you all in the next video. Until then, take care and bye bye.